ఈయన చూడండి వీడియో తీస్తుండమా లేదా అని పోయేదాకా కెమెరానే చూస్తూ ఉండు. ఇప్పుడే మనం ఇక్కడ షిరిడి నుంచి నాసిక్ వెళ్తున్నాం. నాసిక్ త్రయంబకేశ్వరం. యాడికి పోతున్నారా? నాసిక్ బుంగేశ్వర త్రయంబకేశ్వరం చెప్పు. త్రయంబకేశ్వరం రంబా మేనా కదరా. నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్తా ఉన్నాం చెప్పు. నాసిక్ త్రయంబకేశ్వరము వెళ్తున్నాము. చూసే ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇది సాయి ఆశ్రమం భక్తి నివాస్ అనమాట. షిరిడీకి వచ్చే వాళ్ళకి మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నిన్న మనం భక్తి నివాస్లో ఉన్నాం అనమాట. అక్కడ ఒక రోజుకి ఒక రూమ్ వచ్చి 125 రూపాయలు. ఒక జీమెయిల్ అకౌంట్ మీద 2 రూమ్ ఇస్తారు. 2 రోజులు ఉండొచ్చు రూమ్. ఇది వచ్చేసి సాయి ఆశ్రమం భక్తి నివాస్. దీంట్లో 200 రూము 2 రోజులు ఉన్నాయి. రూమ్కి 4 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. దర్శనం కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం మేము. ఒక జీమెయిల్ మీద 4 దర్శనానికి వెళ్ళొచ్చు. మొన్న ఒక మెయిల్ మీద 2 రూములు బుక్ చేసాం. ఈ రోజు ఇంకొక మెయిల్ మీద ఇంకొక 2 రూములు బుక్ చేసాం అనమాట. వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఒక 24 hours యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయిన తర్వాత 24 hours తర్వాత దర్శనం టికెట్లు కానీ రూములు కానీ బుక్ చేసుకోవడం కుదురుతుంది. వెయిటింగ్ ఫర్ మీ. एक चाय आपका नाम क्या है भैया? अशोक डोबड़े। कहाँ से आए? इधर ही शिरडी से 10 किलोमीटर दूरी पे। हाँ वो सेवा करता है। हाँ बाबा का सेवा। आपका नाम क्या है भैया? సుభాష్ ఖండితో. చేతిలో కెమెరా ఉండేసరికి కెమెరా ముందు మాట్లాడాలని అందరూ ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటే సరదాగా వాళ్ళ పేర్లు అడిగా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా చాలా రెస్పెక్ట్ఫుల్గా హంబుల్గా మాట్లాడతారు. అందరూ ఒక డివైన్ మూడ్లో ఉంటారు అనమాట. ఇక అందరం 2 రూపీస్ టీ తాగేసి షిరిడీ నుండి స్టార్ట్ అయ్యాం. లేకుంటే నిన్న జ్యోతిర్లింగం ఉంటుంది 5 నిమిషాలు దర్శనం అయిపోయిందా. అదే మన శ్రీశైలంలోనూ అయితే ఎంత టైం పడుద్దా. అదే వీళ్ళ మంత్రాలు మన మంత్రాలు ఒకటేనా? అన్ని మంత్రాలు ఒకటే. సాంస్క్రిట్ ముంబై 200 కిలోమీటర్లేనా? ఛత్రపతికి తల్వార్ కత్తి ఒకటి, ఆయన టోపీ బలి ఉండేది. శివాజీ కేక. ఇప్పుడే నాసిక్ సిటీలోకి ఎంటర్ అయ్యాం. టైం 7:30 అవుతుంది. ఇక్కడ నుంచి త్రయంబకేశ్వరం 25 కిలోమీటర్లు ఉందంట. సో ముందు అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. గుడికి వెళ్ళి టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసి గుడికి వెళ్దాం. టిఫిన్ చేసి గుడికి పోతుంటాయి. మరి పూణే కన్నా పెద్దదా ముంబై? ముంబై రాజధాని కదా. ఇప్పుడు మనకి విజయవాడ మాదిరి పూణే అదే కదండి. విజయవాడ వైజాగ్ చూడు. సెకండ్ రాజధాని మాదిరిగా. నాసిక్ వచ్చి కర్నూలు లాగా. తెలుగు పేరుతో హోటల్ కనిపించేసరికి ఇడ్లీ దోశ ఏమైనా దొరుకుద్దేమో నాగే. బట్ టైం పట్టుద్దంట. వడాపావ్ అగ్నిగా పావు బాజీ వద్దా? ఏరా बहुत अच्छा है चिप्पी. बहुत अच्छा है. डोसे अपना वाला पोंगल है. ये डोसे अपना वाला पोंगल है. अच्छा है. ఈ కొండల్లోనే గోదావరి నది పుట్టింది. आंध्रा होटल नहीं इडली डोसा इधर नीचे पे इधर करके आते हैं. సెక్యూరిటీ అతను పక్కన ఒక ఆంధ్ర హోటల్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాం. ఇదే వేదాంత్. బ్యాడ్ లక్. మళ్ళీ రిటర్న్ టెంపుల్కి వచ్చేసాం దర్శనానికి. మేబీ నా దర్శనం కాకుండా మీరు తినడానికి లేదంటుండేమో శివుడు. ఇప్పుడే త్రయంబకేశ్వరం టెంపుల్కి వచ్చాము. అరే చెప్పులేదండి అవును తీసుకో.
ఇవన్నీ మన త్రయంబకేశ్వరుడికి బాగా ఇష్టమైన పూలంట. దర్శనానికి బయలుదేరాం. కెమెరా నాటలో ఇప్పుడే దర్శనం అయిపోయింది. అభిషేకాలు ఎక్కువ చేయడం వల్ల లింగం బాగా అరిగిపోయిందంట. లింగం కూడా భూమి కంటే కొంచెం లోతులోనే ఉంది, సరిగ్గా కనిపించట్లేదు. సో ఆ లింగం కనిపించడానికి ఒక అద్దం పెట్టినరు. ఆ అద్దంలో నుంచి దర్శనం చేసుకున్నాం. లింగానికి ఒక కిరీటం పెట్టారు. అది పాండవుల కాలం నాటి కిరీటం అంట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అన్ని పిల్లర్స్ ఒకే సిమెట్రిక్ ఆర్డర్లో ఒకే సైజులో ఉండే. ఈ టెంపుల్ని నానాసాహెబ్ పేష్వా అనే ఆయన 1755 నుంచి 1786 మధ్యకాలంలో కట్టించిండంట. వీటిని ఏమంటారు, పూలమాలికలు. బాగుండే కదా. మొన్న నేను ఔరంగాబాద్లో అన్నట్టు ఏ రిలీజియన్లో అయినా పూలు ప్రకృతి కామనే. ఇక్కడ ఇలా రెగ్యులర్గా భజనలు జరుగుతూ ఉంటాయంట. అయ్యో ఫోన్ పడిపోయింది. ఈయన చూడండి వీడియో తీస్తుండమా లేదా అని పోయేదాకా కెమెరానే చూస్తూ ఉండు. మేబీ కెమెరా చేతిలో ఉండేసరికి ఇది టీవీ ఛానల్ అనుకున్నాడేమో. ఇదొక డిఫరెంట్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంట. ఇలాంటి ఆర్కిటెక్చర్తో ఇండియాలో వేరే ఏ టెంపుల్ ఉండదంట. త్రయంబకం, అంటే 3, అంబకం అంటే కన్ను. నాకు తెలిసిన 2 మీనింగ్లు ఏంటంటే ఇక్కడ శివుడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే 3 కన్నులను కలిగి ఉంటాడని ఇక్కడ శివుడిని త్రయంబకేశ్వరుడు అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి ఒకే లింగంలో ఉంటారు కాబట్టి ఈ శివుడిని త్రయంబకేశ్వరుడు అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో నాకు కూడా తెలియదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. ఏది కరెక్టో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ టెంపుల్ బయట చిన్న చిన్న టెంపుల్స్. బ్రహ్మ విష్ణు మహేష్. అందరూ ఇక్కడ చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. జూనే మహాదేవ్ మందిర్ పిండ ప్రదానం. సేమ్ ఇలాగే మెయిన్ టెంపుల్లో కూడా అద్దం ఉంటుంది. ఆ అద్దంలో నుంచి మనం లింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా బాగా కనిపిస్తుంది కానీ అక్కడ అంతా కనిపించదు. ఇంకా లోతులో ఉంటుంది, ఇంకా చిన్నదిగా ఉంటుంది లింగం. ఇప్పుడే టెంపుల్ నుండి బయటకు వచ్చాం. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. మనం కార్లో వచ్చాం కాబట్టి అటు నుంచి వచ్చాం. నో మాస్క్ నో ఎంట్రీ. ఇప్పుడు మనం గోదావరి జన్మస్థానానికి వెళ్తున్నాం. ఈ వుడ్ హౌసెస్ ఎంత పాతగా చూడండి. ఇక్కడ నడుస్తూ ఉంటే 1950s ఇండియాలో నడుస్తున్నట్టే ఉంది. దీని పేరు కుషావర్ధనం. దీని హిస్టరీ ఏంటంటే గౌతముడు అహల్య దంపతులు. ఇది ఆ స్టోరీ కాదు, ఇది వేరే కథ. గౌతముడు అహల్య ఇక్కడ ఉంటున్నప్పుడు ఈ ఏరియాలో వర్షాలు లేక బాగా కరువు వచ్చిందంట. గౌతముడికి తన ఫ్యామిలీని తన స్కూల్ని రన్ చేయడం బాగా కష్టమైందంట. అప్పుడు తన శక్తిని అంతా యూజ్ చేసి ఒక సరస్సుని క్రియేట్ చేస్తాడు. ఆ సరస్సులోని నీళ్లతో పొలాన్ని పండించి అతని దగ్గరున్న మునులకు శిష్యులకు భోజనం పెట్టేవాడు. దాంతో మన గౌతముడికి బాహుబలి తర్వాత ప్రభాస్కి ఎంత పేరు వచ్చిందో అంత పేరు వచ్చింది. అప్పుడు మన మెయిన్ విలన్ ఇంద్రుడు ఉండు కదా, ఖాళీగా ఉంటాడా, గౌతముడికి ఇలానే పేరు వస్తే నా కుర్చీకి కూడా మోపు పెడతాడని ఒక మాయా ఆవుని సృష్టించి గౌతముడు పొలంలో వదిలేస్తాడు. అది అక్కడ గడ్డి మేస్తుండడం చూసి గౌతముడు ఒక దర్భని అంటే ఒక చిన్న ఒక గడ్డి పరకని దాని మీదకి విసిరేసి తోలడానికి ట్రై చేస్తాడు. ఆ దర్భ తగిలి ఆ మాయా ఆవు చచ్చిపోద్ది. సో గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఈ గోహత్యా పాతకం చుట్టుకున్న వాళ్ళలో అప్పట్లో భోజనాలు చేసేవాళ్ళు కదంట. సో ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళంతా మునులు ఋషులు చదువుకునే వాళ్ళు అయిపోయా. ఇంకా అప్పుడు మన గౌతముడికి ఏం చేయాలో అర్థం
అర్థం కాలేదంట. ఇంకా అట్లా చాలామందిని ఏం చేయాలని అడిగితే అప్పుడు అందరూ ఉండి నువ్వు శివుడికి తపస్సు చేసి గంగను వదలమను, ఆ గంగతో స్నానం చేస్తే నువ్వు గోవుని చంపిన పాపం ఉంది కదా, గోహత్య పాతకం, అది పోద్ది అని చెప్తారు. సో ఇంకా మన గౌతముడు శివుడికి ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడుగుతాడు. గౌతముడు ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి గంగను వదలు అనగానే మన శివుడు జటాజోట నుంచి గంగను వదులుతాడు. ఆ గంగమ్మ శివుడిని వదిలి రావడం ఇష్టం లేక ఈ బ్రహ్మగిరి కొండపై ప్రత్యక్షమవడం మాయమవడం ఇలా చేస్తూ ఉంటే మన హీరో గౌతముడికి ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుని కూర్చుంటాడు. బాగా ఆలోచిస్తే ఒక ఐడియా వస్తుంది. గంగబడిన చోటు ఎటు కదలకుండా 4 దర్భలు తీసుకుని చుట్టూ వేస్తాడు. అప్పుడు గంగమ్మ ఎటు పోలేక నిలబడిపోద్ది. ఇప్పుడు మన గౌతముడు స్నానం చేసి తన పాపాన్ని పోగొట్టుకుంటాడు. దాన్నే ఇప్పుడు మనం కుశావర్ధనం అంటున్నాం. కుశ అంటే దర్భ, వర్ధనం అంటే తీర్థం ఆర్ ఒక కొలను అని మీనింగ్. పాపాన్ని పోగొట్టుకున్న మన హీరో గౌతముడు గంగమ్మను నువ్వు ఇక్కడే ప్రవహించాలని కోరితే గంగమ్మ శివుడి దగ్గరికి పోయి నువ్వు కూడా నాతోనే ఉండు అని అంటది. అప్పుడు శివుడు సరేనని త్రయంబకేశ్వరుడిగా వెలిసిండు. ఇది ఈ టెంపుల్ హిస్టరీ. ఈ గంగమ్మ ఇక్కడ హుదుంపుర అనే వృక్షంలో ప్రత్యక్షమై బ్రహ్మగిరి గొండల్లో నుంచి ఉద్భవిస్తుంది. బ్రహ్మగిరి నుండి 3 పాయలుగా చీలి తూర్పును పోయే నదిని గోదావరి అని, దక్షిణం పోయే నదిని వైతరణి అని, పడమర పోయే నదిని గంగా అని పిలుస్తారు. ఈ గంగా నది మళ్ళీ చక్రతీర్థం దగ్గర గోదావరిలోనే కలుస్తుంది. ఇది త్రయంబకేశ్వరుడి దర్శనం, దానికి నేనే నిదర్శనం. ఇంకా టిఫిన్ టైం అవుతా ఉంది, ఫుల్ ఆకలేస్తుంది. టైం వచ్చేసి 10 దాటింది అండ్ రిటర్న్ నాసిక్కి స్టార్ట్ అయ్యాం. ఇది ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. హర హర మహాదేవ్.